హాయ్, బాగున్నారా? ఈ మధ్య రీసెంట్గా నేను చాలా ఏడ్చానండి. ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల తర్వాత అనుకుంటా ఇంత ఏడ్చుంటాను. ఇంతకీ నా పర్సనల్ లైఫ్ ఇష్యూస్ వల్ల అనుకుంటున్నారా? కాదు. సారిక, అభిరామ్ వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల నేను ఫుల్గా ఏడ్చేశాను. వాళ్ళెవరని అడుగుతారా నాకు? ఈ బుక్లో ఉన్న క్యారెక్టర్స్. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఓకే, ఈ బుక్ ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో తెగ వైరల్ అయిపోతుంది. చాలామంది దీని మీద వీడియోస్ చేస్తున్నారు. నాకు ఎందుకబ్బా ఇంత హైప్ క్రియేట్ అయిపోతుంది అనుకున్నాను. సరే, నాకు అంత మరీ స్పష్టంగా చదవటం రాకపోయినా మాట్లాడటం వచ్చు, బట్ స్టిల్ అంత ప్రాపర్గా చదవలేకపోయినా ఓకే, ఇంత హైప్ ఉంది కదా ఈ బుక్కి, చూద్దామని చెప్పేసి కొనుక్కున్నాను. నేను మీకు ఎక్కడా కూడా స్టోరీ రివీల్ చేసేసి కథ అంతా చెప్పాను. ఎందుకంటే నేను కథ అంతా చెప్పేస్తే ఇంక మీరు పుస్తకం కొనుక్కొని లాభం కదా. నాకేమనిపించింది ఈ బుక్ చదివే ప్రాసెస్లో నా ఒపీనియన్ ఆర్ నా ఫీలింగ్ చెప్తా. ఐ విల్ నాట్ రివీల్ ద స్టోరీ. సో ఫస్ట్ థింగ్ నాకు ఈ బుక్ చూసినప్పుడు ఏమనిపించిందంటే, బుక్ అనేది 200 రూపీస్ బుక్. 200 రూపీస్ అంటే మనం ఒక బిర్యానీ ప్యాకెట్ స్కిప్ చేసేసాం అనుకోండి, ఈజీగా కొనేసుకోవచ్చు. అంటే ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్. ఎక్స్పెన్సివ్ ఏం కాదు. మనం చాలా వాటి మీద మనీ స్పెండ్ చేస్తాం. సో బుక్ కొనుక్కోవటంలో స్పెండ్ చేయటం ఇట్స్ వర్త్. ఓకే, ఆ 200 రూపీస్కి వర్త్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే 200 పేజెస్. మరీ లెంతీ కూడా కాదు. అంటే చాలా ఎక్కువ పేజెస్ బుక్ నేను చదవలేనేమో, ఎక్కువ టైం పట్టేస్తుంది, సగం చదివి వదిలేస్తాము, అలాంటిది ఏమి ఉండదు. మార్నింగ్ స్టార్ట్ చేశారు, ఒక రోజంతా కూర్చున్నారంటే మార్నింగ్ టు ఈవినింగ్ బుక్ ఫినిష్ అయిపోతుంది. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్. బుక్ అంతా కూడా మనం డైలీ మాట్లాడుకునే లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు తప్ప. అంత కాంప్లికేటెడ్ భాష ఏమి ఉండదు, సింపుల్గా ఉంటుంది. సో చాలా ఈజీగా చదివేయచ్చు. ఒక లవ్ స్టోరీ. సారిక, అభిరామ్ మెయిన్ క్యారెక్టర్స్. ఓకే, వాళ్ళ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ అనేది వైజాగ్లో సెటప్ మాట. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. సో చాలా ప్లేసెస్, జగదాంబ, ఆర్కే బీచ్, జ్యోతి బుక్ డిపో కోసం చెప్తారు, దస్పల్లా హోటల్ అంటారు, పెద్ద వాల్టేర్ అంటారు. సో ఆ బుక్ చదువుతున్నంతసేపు స్పెషలీ వైజాగ్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్లేసెస్తో రిలేట్ అయిపోతాం. నా జీవితంలో లవ్ స్టోరీ లేదు, బట్ ఒకవేళ లవ్ స్టోరీ ఉన్నవాళ్ళు కానీ బుక్ చదివితే చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. బికాజ్ ఈ లవ్ స్టోరీ అంతా కూడా మ్యాక్సిమం అందరి లవ్ స్టోరీస్లో జరిగేదే, ఇదేమీ పెద్ద వింతేం కాదు. సో రిలేటబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ బుక్కి. ఫీల్ అయిపోగలం మనం అది చదువుతున్నప్పుడు. ఓకే, ఇదేమీ ఫిక్షన్ లాగా అనిపించేది, ఇది నిజంగా మ్యాక్సిమం అందరి లవ్ స్టోరీస్లో అయ్యే స్టోరీ ఇది. సో ఎవరు చదివినా కానీ ఇది నా స్టోరీయే అన్న ఫీలింగ్ కలిగించేసేటట్టు ఉంటాయి ఆ ఇన్స్టెన్సెస్. ఏవైతే మెయిన్ క్యారెక్టర్స్, హీరోయిన్ మధ్య ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా రిలేట్ చేసుకోగలరు. రేడియో కోసం చెప్తారు, రేడియోలో పాటలు డెడికేట్ చేయటం. ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు, బట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం సాంగ్స్ డెడికేట్ చేస్తారు యూజువలీ రేడియోలో. సో చాలా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుంది. సో సారిక, అభిరామ్ కూడా విడిపోతారు. లైక్ మోస్ట్ రియల్ లైఫ్ స్టోరీస్. బికాజ్ ఎక్కడ అంత ఈజీగా నేను ఈ మనిషిని ప్రేమిస్తున్నానంటే దామ్మ అని బొట్టెట్టి ఎవరు పెళ్ళి చేసారు కదా. సో అందరి స్టోరీస్లానే విడిపోతారు. ఒక 1-2 పేజెస్లో ఉంటుంది డిస్క్రిప్షన్. వాళ్ళు విడిపోయే టైం పీరియడ్లో ఉన్న నెరేషన్ ఉంటుంది అన్నమాట. ట్రస్ట్ మీ, ఎవరైనా ఏడవాల్సిందే. మీరు ఎంత ఏడకూడదు, నేను ఆపేసుకుంటాను అనుకున్నా కూడా
ఆ 2 పేజెస్ డిస్క్రిప్షన్ అంటే వేరే చోట్ల కూడా కొన్ని చోట్ల ఏడవచ్చేమో, బట్ నాకు స్పెషల్లీ వాళ్ళు విడిపోయే అదేదైతే ఉంటుందో అక్కడ చాలా ఏడుపు వచ్చేసింది అసలు. చాలా ఏడ్చేస్తాం. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. మేబీ అదే అంటే ఇప్పుడు ఏదైనా ఒక సినిమా అయినా ఒక బుక్ అయినా ఏదైనా హిట్ అవ్వటానికి మేజర్ రీజన్ ఏముంటుంది? నువ్వు నువ్వు అది చూసి నువ్వు ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇమోషన్ ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితే కదా నీ సర్ప్రైజ్ ఎలిమెంటో లేకపోతే భయమో కోపమో బాధో ఏదో ఒక ఇమోషన్ క్రియేట్ చేయగలిగితే దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఈ బుక్ అనేది మనలో బాగా ఏడిపించేస్తుంది. సో యా దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అదొకటి. అండ్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది నరేషన్ మొత్తం కూడా. ఓకే, అది కాకుండా కొన్ని సెంటెన్సెస్ చెప్తాను, నాకు నచ్చిన సెంటెన్సెస్ కూడా. రైటర్ రవి మంత్రి గారు రాసిన కొన్ని సెంటెన్సెస్ చాలా అంటే అది ట్రూత్. ఇంకా కొన్ని చెప్తాను నేను. అందరికీ నచ్చేలా ఉండాలి, అందరినీ మెప్పించేలా ఉండాలి అంటే మనం మనలా ఉండలేమంటారు. నిజమే కదా. అంటే త్రూ అవుట్ అవర్ లైఫ్స్ చాలాసార్లు అది మేబీ అంటే నాకు ఇప్పుడు మనం పేరెంట్స్ అయితే మన జనరేషన్ పక్కన పెడితే అట్లీస్ట్ మన పేరెంట్స్ జనరేషన్ దాని ముందు జనరేషన్ వాళ్ళంతా కూడా పక్కింటోడు ఏమనుకుంటాడు, ఎదురింటోడు ఏమనుకుంటాడు, డెసిషన్స్ అన్నీ, అది కెరియర్ అవనివ్వండి, మ్యారేజ్ అవనివ్వండి, ప్రతి డెసిషన్ కూడా ఎవడో ఏదో అనుకుంటాడు. సో పెళ్ళి చేసేయాలి, లేకపోతే త్వరగా పెళ్ళి చేసేయాలి, ఎవరో ఏదో అనేసుకుంటాడు. లేకపోతే అందరూ ఇది చేస్తున్నారు, సో ఆడేదో చేశాడు, సో నువ్వు అదే చదివేసుకో. మన లైఫ్లో డెసిషన్స్ అనేవి మనకి నచ్చినట్టు ఉండేది చాలా తక్కువ. సంబడి అవుట్ దేర్, అది పేరెంట్స్ అవ్వని, పేరెంట్స్ బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవ్వని, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్లో డెసిషన్ మన చాయిస్ అవ్వదు చాలా విషయాలలో. అది మనం వేసుకునే బట్టలు అవ్వనివ్వండి, వాట్ ఎవర్, యూనో దిస్ సంబడి అవుట్ దే హూ డిసైడ్స్ ఇట్ ఫర్ అస్. మనకి నచ్చినట్టుగా మనం ఉండం కదా. సో అది కరెక్టే అనిపించింది. ఇంకొక మాట, ఇది నాకు కొంచెం కాంట్రడిక్టింగ్, అంటే నేను అర్థం చేసుకోవటం వేరేగా అర్థం చేసుకున్నానా లేకపోతే ఆయన మీనింగ్ అదేనా నాకు తెలియదు. ఏమంటే ఒకే ఆలోచన ఉన్న రెండు మనుషులు కలవటం అని ఆయన రాశారు. కానీ రియల్ లైఫ్లో చూసుకుంటే మ్యాక్సిమం రిలేషన్షిప్స్ చాలా కాంట్రడిక్టింగ్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఒక మనిషి ఒకలా ఆలోచిస్తాడు, ఇంకో మనిషి అంటే అంటారు కదా ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అని చెప్పేసి. సో చాలా రిలేషన్షిప్స్లో మీరు చూసుకుంటే హస్బెండ్ వైఫ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాట్ ఎవర్, టూ పీపుల్ చాలా కాంట్రడిక్టింగ్ ఉంటారు, ఒకటే ఆలోచనలు ఉండవు. మరి ఆయన ఏం చెప్పాలనుకున్నారో నాకు తెలియదు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అంటే కాంట్రడిక్టింగ్ ఆలోచనలు ఉండి కలిసి ఉంటే అది ప్రేమ కాదా? ఐ డోంట్ నో. అదొక్కటి నాకు కొంచెం అర్థం కాలేదు. ఇంకొక మాట, ప్రేమించుకునేటప్పుడు మనం మనలో ఉన్న ఇష్టాలని ఆర్ మంచినే ప్రొజెక్ట్ చేస్తాం, ఒకసారి కలిసి ఉండటం మొదలెట్టాక తెలుస్తుంది నిజం అన్నట్టు రాస్తారన్నమాట ఒక చోట. నిజమే కదా. అంటే ఇది నిజమే కదా అనిపిస్తుంది. బికాస్ చాలా కొన్ని డివోర్సెస్, సెలబ్రిటీ డివోర్సెస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి లవ్ స్టోరీ ఉంటుంది, 7 years 8 years ఎన్నో ఇయర్స్ లవ్ స్టోరీ. లవ్లో ఉన్నప్పుడు ఎన్ని ఇయర్స్ అయినా గడిచిపోతాయి. ఒకసారి కలిసి ఉన్నాక ఆ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది విల్ బి వే లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ లవ్డ్ ఈచ్ అదర్. బికాస్ నీకు ఎదుటి మనిషి పూర్తిగా తెలిసిపోతారు. ఆ మనిషి ఎవరైతే తెలిసిపోతారో ఆ మనిషి ఇంకా నచ్చరు. మనం ఒక అబద్ధాన్ని ప్రేమిస్తాం, పెళ్ళైపోయాక అది అబద్ధం అని తెలిసిపోతుంది. సో ఇంకా ఉన్న ఇష్టం చచ్చిపోతుంది. సమ్వేర్ ఎంతో కొంత అలా అనిపించింది. అండ్ సమ్వేర్ ఇట్స్ ట్రూ. బికాజ్ మనకి ముందు నచ్చిన మనుషులు తర్వాత నచ్చరు చాలా కేసెస్లో. చాలా రేర్ కేసెస్లో అది బాగుంటుందేమో, బట్ మెజారిటీ కేసెస్లో అదే అవుతుంది. అలా కాకపోతే అసలు ఇంత డివోర్సెస్ జరగవు కదా.
సో యా ట్రూ. ఇంకొక సెంటెన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎదురు చూడటంలో ఆగిపోతే ఎంత బాగుంటుంది కదా అని. అది కూడా కరెక్టే. అంటే హోప్ అనేది ఇట్ కీప్స్ యు అలైవ్. మన ఎక్కడో చిన్న ఆశ, ఇది వర్కౌట్ అయిపోతుందేమో, ఆ ఆశ మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. అండ్ యూనో వెయిటింగ్లో దెర్ ఇస్ స్టిల్ హోప్ దట్ యూనో పాజిటివ్ జరగచ్చేమో అనేది ఉంటుంది. ఒకసారి రియాలిటీ హిట్ అయిపోయాక కష్టం. బట్ ఆ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ బ్లిస్ఫుల్ ఐడ్ సే. ఈ స్టోరీలో ఒక చోట సారిక అంటుంది మాట, ఎప్పటికైనా నా చివరి రోజుల్లో, అభిరామ్కి చెప్తుంది, ఎప్పటికైనా నా చివరి రోజుల్లో నేను ఖచ్చితంగా నీతోనే ఉంటాను అని మేనిఫెస్ట్ చేస్తుంది. ఓకే, అది ఎప్పుడు జస్ట్ ఇంకా వాళ్ళు విడిపోతున్నారు, వాళ్ళు విడిపోయారు అని డెసిషన్ తీసుకున్నప్పుడు ఈ మాట అంటుంది. ఈ బుక్ చదవండి మీరు, ఆ మేనిఫెస్టేషన్ నిజం అవుతుందా లేదా అని తెలుసుకోవటానికి చదవండి. ఇట్స్ అ గుడ్ రీడ్. చాలా ఇయర్స్ తర్వాత, అంటే ఈ మధ్యలో 1-2 సెల్ఫ్ హెల్ప్ బుక్స్ నేను తీసుకొని ఉంటాను. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ యాజ్ యూజువల్ 2 రోజులు చదువుతాం, అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి 1-2 బుక్స్ చదివేసి వదిలేసి ఉంటాను. గత ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి బుక్ చదవని నేను, జనాలందరూ ఈ బుక్ కోసం మాట్లాడుతున్నారని బుక్ స్టోర్కి వెళ్ళి మరీ కొనుక్కొని తెచ్చుకున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక హ్యాబిట్ యూనో, అంటే బుక్ రీడింగ్ అనేది చాలా మంచి హ్యాబిట్ అని నేను అనుకుంటాను. అండ్ ఇంకొక విషయం, ఏ రోజైతే నేను ఈ బుక్ చదివానో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని చదివాను, ఆల్మోస్ట్ ఆ రోజంతా చదివాను, ఫినిష్ అయిపోయింది. నేను అసలు ఫోన్ టచ్ చేయలేదు ఆ రోజు. ఇట్ వాజ్ అ సాటర్డే. అస్సలు ఫోన్ ముట్టుకోలేదు. ఈ మధ్యకాలంలో అసలు ఒక రోజంతా ఫోన్ ముట్టుకోకుండా ఉండటం అనేది జరగట్లా. సో నాకు భలే అనిపించింది, అప్పుడప్పుడు ఇలా బుక్స్ చదివితే మంచిది, అట్లీస్ట్ ఆ ఫోన్ అలవాటు అనేది తగ్గుతుంది అనిపించింది. సో రవి మంత్రి గారికి థ్యాంక్ యూ. నేను మర్చిపోయిన నా అలవాటుని నాకు మళ్ళీ పరిచయం చేసినందుకు. చాలా బాగుంది బుక్. ఇట్స్ యూనో వెరీ ప్లెజెంట్ రీడ్. అంత ట్విస్ట్లు టర్న్లు ఉండవు, కానీ బాగుంటుంది. చాలా ఎలిమెంట్స్ని టచ్ చేస్తారు. సో చాలా బాగుంటుంది. చదవాలి అని అనుకునే వాళ్ళు, చదువుదాం అనుకునే వాళ్ళు, యూ కెన్ ప్లీజ్ పర్చేస్ ద బుక్ అండ్ రీడ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.